హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం యాక్చువల్గా ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ గురించి చూసాం కదా, ఎలా క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసి దానికి పారామీటర్స్ను పాస్ చేద్దాం. ఓకే, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ బై జావాస్క్రిప్ట్. తర్వాత చూసుకున్నట్టయితే మనం ఓ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ అనేది మీ ఇష్టం వచ్చినట్టు వేరియబుల్ నేమ్స్ ప్రకారం వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఎలా ఉన్నాయో అలాగే పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నేము నేను వచ్చేసి ఎడిషన్ యాడ్ సమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ సమ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ పారాంథసిస్ యూజ్ చేస్తున్నాము, కర్లీ బ్రాకెట్స్. ఈ కర్లీ బ్రాకెట్స్లో మనం రిటర్న్ రిటర్న్ 4x5 అని చెప్పి పాస్ చేస్తుంది. 4x5. ఓకే, సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ get element by id మనం ఇచ్చే ఐడి వచ్చేసి ID1. తర్వాత సో వీటిని సింగిల్ బ్రేస్లో డబుల్ కోట్లో కానీ పెట్టుకోవాలి. తర్వాత ఇన్నర్ HTML ఈక్వల్స్ టు సో మన ఫంక్షన్ వచ్చేసి add ఎస్ అనేది క్యాపిటల్ కదా, యాడ్ సమ్ అని ఇచ్చాము. 4+5 అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఇదంతా కూడా మనం ప్రీవియస్గా చూసిందే 9. ద సమ్ ఈజ్ 9 అని వచ్చింది. ఇప్పుడు పారామీటర్స్ తోటి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్ మనకి HTML డాక్యుమెంట్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. PID ఈక్వల్స్ టు ID1. ID1కి సంబంధించిన ఈ ఐడి ఎక్కడుంది మనకి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు యాడ్ సమ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. కాల్ చేసి రిటర్న్ 4x5 9 వచ్చేసి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే యాడ్ సమ్ అని చెప్పి 8,9 పారామీటర్స్ వాల్యూస్ని పాస్ చేస్తున్నాం. ఈ 8,9 ఇక్కడ 4,5 తీసుకున్నాం కదా, అదే 4,5 తీసుకున్నాము ఇనిషియల్గా 4,5. సో ఇప్పుడు మనకి ఏంటి, పారాగ్రాఫ్ ID ఈక్వల్స్ టు ID1, ఈ ID1 ఇక్కడ యాడ్ సమ్, ఇక్కడికి వచ్చేస్తే యాడ్ సమ్. సో ఈ 4, 5 పారామీటర్స్ని రిసీవ్ చేసుకోవడానికి ఈ యాడ్ సమ్లో పారామీటర్స్ని, ఈ వాల్యూస్ని రిసీవ్ చేసుకోవడానికి వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి. ఓకే, A,B అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, సో A,B ఇక్కడ రిటర్న్ A+B. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, యాడ్ సమ్ ఫంక్షన్ 4 వచ్చేసి Aలో 5 వచ్చేసి Bలో సేవ్ అవుతుంది. రిటర్న్ A+B 4+5 9 మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. వీటినే ఫంక్షన్ విత్ వాల్యూస్, రిటర్న్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటాం. ఇప్పుడు చూడండి, నేను 9,22 ఇచ్చాను. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, మీరు ఎగ్జిక్యూషన్ అనేది కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఏమవుతుంది, ఈ HTML డాక్యుమెంట్లో పారాగ్రాఫ్ ID1కి సంబంధించిన కోడ్ ఇది. ఈ కోడ్ ఏం చేస్తుంది, యాడ్ సమ్ ఫంక్షన్ కాల్ చేస్తుంది. యాడ్ సమ్లో మనకి A+B, ఇక్కడ యాడ్ సమ్లో ఇందాక పారామీటర్ లేకుండా పంపించాం, ఇప్పుడు అదే వాల్యూస్ లేకుండా పంపించాం. ఇప్పుడు వాల్యూస్ని పంపిస్తున్నాం కాబట్టి యాడ్ సమ్ దగ్గర పారామీటర్, ఒకవేళ మీరు 3 వాల్యూస్ పంపిస్తున్నారు అనుకోండి, ఇక్కడ 3వ పారామీటర్ ఉండాలి. ఓకే, ABC మీ ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోండి, A+B+C. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మనకి 75 ప్రింట్ అయింది. వీటిని ఫంక్షన్ విత్ పారామీటర్స్ అంటాం అన్నమాట. when JavaScript returns reaches the return statement, the function is valid. సో ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ రాగానే మన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూషన్ స్టాప్ అయిపోతుంది. ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం. ఇప్పుడు ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్, ఫంక్షన్ విత్ పారామీటర్స్ తోటి. ఇప్పుడు మనం ఏం రాసాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ID1 ఇన్నర్ HTML ఈక్వల్స్ టు యాడ్ సమ్ అని చెప్పి రాసాం కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక x అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇక్కడ స్క్రిప్ట్లో x ఈక్వల్స్ టు వేర్ ఎక్స్ కానీ ఇక్కడ లేకపోతే
m అనేది తీసుకున్నాం. m ఈక్వల్స్ టు ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. యాడ్ సమ్ ఏడిడి యాడ్ సమ్ ఇక్కడ వాల్యూస్ని పాస్ చేస్తున్నాను నేను. ఏమని 99, 33, 66. ఓకే, ఇప్పుడు ఇక్కడ సింపుల్గా ఇన్నర్ HTML ప్లేస్లో ఎమ్ని పాస్ చేయాలి. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, సింపుల్ కదా. m ఈక్వల్స్ టు యాడ్ సమ్ ఓకే 198 ప్రింట్ అయింది. మనం ఇక్కడ ఇన్నర్ HTMLలో ఫంక్షన్ కాల్ చేసే బదులు ఒక వేరియబుల్ తీసుకుని ఆ వేరియబుల్కి యాడ్ సమ్ ఏదైతే మన ఫంక్షన్ కాల్ చేయాలనుకుంటున్నా దాన్ని తీసుకుని అక్కడ పారామీటర్స్ని పాస్ చేసాం సింపుల్. ఓకే, సో తర్వాత ఫంక్షన్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే వీ కెన్ రీయూజ్ ద కోడ్. ఇప్పుడు మనం ఫారెన్ హీట్ టు సెల్సియస్ కన్వర్షన్ ఏ విధంగా కోడ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్. ఓకే, సో ఇదంతా కూడా ఇది కామెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ ఏమని అర్థం? ఫంక్షన్ ఏం చేస్తున్నాం మనం? ఫారెన్ హీట్ నుంచి సెంటిగ్రేడ్ కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్. ఇప్పుడు మనం ఫంక్షన్ సెల్సియస్ సెల్ అని చెప్పి క్రియేట్ చేస్తున్నాను. ఇందులో ఏం పాస్ చేస్తున్నానంటే మనం ఒక వేరియబుల్ ద్వారా ఎఫ్ని పాస్ చేస్తున్నాను. ఓకే, ఫారెన్ హీట్. సో కర్లీ బ్రేసెస్లో ఇప్పుడు మనకున్న ఫార్ములా ఏంటి? ఎఫ్ని మనం పాస్ చేస్తే దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలి? రిటర్న్ కీవర్డ్లో. సో ఫారెన్ హీట్కి టు సెంటిగ్రేడ్ ఫార్ములా ఏంటి? 5/9 ఇంటూ F minus 32. ఓకే, సో ఇక్కడ సెల్సియస్ సెల్ ఆఫ్ సో నేను 100 degrees ఫారెన్ హీట్ ఇస్తున్నాను. సో దీన్ని సెంటిగ్రేడ్లో మనకి ఏమనిపించేస్తుంది? సెల్ 37.7777 at 1 సెల్సియస్ 100 ఈక్వల్స్ టు ఎంత ఫారెన్ హీట్లో మనకి ఇది ఆన్సర్. ఓకే, ఇప్పుడు నాకు ఇంకో చోట ఇక్కడ ఏమని రాస్తున్నానంటే చూడండి, ఈ ఫంక్షన్స్ రీయూజబిలిటీ అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి పారాగ్రాఫ్లో ఏమని రాస్తున్నానంటే టుడే టెంపరేచర్ ఈజ్ డివ్ పెట్టుకున్నాను. టుడే లేకపోతే మండే టెంపరేచర్ ఈజ్ మండే టెంపరేచర్. చూడండి, మండే టెంపరేచర్ ఈజ్ 100 ఇన్ ఫారెన్ హీట్, 37 ఈజ్ ఇన్ సెల్సియస్ అని చెప్పి మనకు ప్రింట్ అవుతుంది. ఇప్పుడు నాకు ట్యూస్డే మండే సెంటిగ్రేడ్ ట్యూస్డే టెంపరేచర్ ఈజ్ 120 అని ఇస్తున్నాను. ఇక్కడ 82 అని ఇస్తున్నాను. ఓకే, ఇన్ సెల్సియస్. ఇక్కడ చూడండి, నేను ఇంకోసారి సో ఇక్కడ ఎంత 120
ఐడి ఈక్వల్స్ టు ID2, ఇక్కడ ID2. సో సింపుల్గా మనం ఈ ప్రతిసారి ఈ ఫంక్షన్లో ఉన్న కోడ్ని రాయకుండా మనం సింపుల్గా ఏం చేస్తున్నాము, సింపుల్గా ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు సో 48.88 ఇన్ సెల్సియస్. సో ఈ విధంగా మనం ఫంక్షన్ని రీయూజబిలిటీ పర్పస్ యూజ్ చేసుకుంటాం. ఇంకా మోర్ ఫంక్షన్స్ గురించి కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఇక్కడైతే మీరు ఫంక్షన్స్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది క్లారిటీ. మీరు ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ లేకపోతే ఫారెన్హీట్ టు, ఇప్పుడు మనం ఫారెన్హీట్ టు సెంటిగ్రేడ్ చేసాం కదా, మీరు సెంటిగ్రేడ్ టు ఫారెన్హీట్ చేయండి. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని.